సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కాయని విమర్శించారు. గతంలో రేవంత్కు తమ తండ్రి సహాయం చేశారని ఇప్పుడు అది మర్చిపోయారా అని ప్రశ్నించారు. దమ్ముంటే రేవూరి ప్రకాష్ రెడ్డితో వెంటనే రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన రేవూరి ప్రకాష్ రెడ్డి ఓడిపోతారని కొండా సుస్మిత వ్యాఖ్యానించారు. నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినాం. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పర్కాలకి తెలియదు, పర్కాల్ అంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నేను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ 2 ఏళ్ల వారికి ఎందుకయ్యా ఇవాళ రాజీనామా చేయమని చెప్పు. ఇవాళ రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవూరు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరు నుంచుంటే గెలుస్తారు? ఈ రోజు నేను ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఏకంగా చూస్తుంటే కనుక పరకాల ఇప్పుడు ఏదైతే గతంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఎక్కడైతే అటు పూర్తిగా ఒక బహిరంగ సభ పెట్టారో అప్పటి నుంచి కూడా హాట్ టాపిక్గా మారిపోయింది. ముఖ్యంగా చేసుకుంటే కొండా సుస్మిత ఈరోజు మాట్లాడిన మాటలు చూసుకుంటే అవి రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే రేవూరి ప్రకాష్ రెడ్డికి అటు పూర్తిగా కొండా మురళి ప్రచారం వల్లే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచారు. గతంలో సీఎంగా కాకముందు పీసీసీ అధ్యక్షుడైన తర్వాత కూడా కొండా మురళిని కలిసి సహాయం అడిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ అటు సుస్మిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపైన పరకాల రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నాయి? థ్యాంక్ యూ రవిచంద్ర. గత ఆదివారం నాడు వరంగల్ ఉమ్మడి జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా చూస్తే ఈ పర్యటనలో మేడారంలో మొదటగా పాల్గొన్నారు. మేడారం నుంచి ములుగు వచ్చారు. ములుగు నుంచి కలెక్టరేట్ అవన్నీ ఓపెన్ చేసిన తర్వాత పర్కాల భారీ బహిరంగ సభకు రావడం జరిగింది. ఒక భారీ సంబంధించి పర్కాల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించుకుంటూ మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మరి రాబోయే ఎన్నికలలో కూడా మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారాన్ని కట్టబెట్టాలని ఇప్పటివరకు చూసే ఎన్ని భారీ బహిరంగ సభలు జరిగినా కూడా ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పి ఇంతవరకు చెప్పని పరిస్థితి. మొదటిసారిగా ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లాకు వచ్చేసరికి పరకాల్లో అభ్యర్థిని ఆ రోజు ప్రకటించినట్టు చెప్పడంతో పాటు, ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తే ఇటు కొండా సురేఖ సంబంధించి మంత్రి కొండా సురేఖ దంపతులకు సంబంధించి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. మరో 25 సంవత్సరాలు కూడా ఇక్కడే పోటీ చేసిందని చెప్పిన కొండా మురళి చెప్పిన 2-3 రోజుల తర్వాతనే రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో ఈ అనౌన్స్మెంట్ చేయడంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఒక ముస్లింగా సైడ్గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ రోజు మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కూతురు సుష్మిత పటేల్ కూడా మాట్లాడుతూ ఈ రోజు కొండా దంపతులకు సంబంధించి కొండా దంపతులు లేని వరంగల్లో ఈ యొక్క 5-6 స్థానాలు కూడా ఎక్కడి నుంచి వచ్చేది, మీకు 5-6 స్థానాలు కూడా మా నాన్న కొండా మురళీధర్ పటేల్ తిరిగి గెలిపించారు అని చెప్పి చెప్తున్నారు. వరంగల్లో మీకు నియోజకవర్గం తెలుసా అని చెప్పి కూడా కొండా సుష్మిత పటేల్ కూడా చెప్పడం జరిగింది. రాజకీయం లేనట్టుగా మాట్లాడిన విషయాలు చూస్తే ముఖ్యంగా కొండా సుష్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డి సీఎం అవ్వడనే కళ్ళకి అని చెప్పి ఎందుకంటే మన కార్లో కూర్చోబెట్టుకొని మిమ్మల్ని ఉమ్మడి వరంగల్ జిల్లాకి మీరు
హైదరాబాద్ చేశారు. మనలో 30 నుంచి 40 స్థానాలు వచ్చినా కూడా మొదలు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా మా నాన్న ఎమ్మెల్సీ మేము అడగట్లేదు, అయినా కూడా మీరు ఇవ్వట్లేదు. దానికి ముఖ్యంగా చూసుకుంటే రానున్న రోజులలో నేను పరిస్థితి నిలబడి గెలుస్తాను, లేదంటే ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు ఆవిడెందుకు ఇప్పుడే రేవూరు ప్రకాష్ రెడ్డిని రాజీనామా చేయండి, రాజీనామా చేసిన తర్వాత ఎవరు గెలుస్తారో అని తెలుస్తుందని చెప్పేసి ఒక సవాల్ విసరడం జరిగింది. ఇక్కడ చూస్తే ఎందుకంటే గత ఎన్నికలలో కూడా ఇక్కడ చూస్తే మొత్తం కొండ సుష్మిత పటేల్ మీనేస్తాను అని చెప్పి ఇప్పటి నుంచే ప్రచారం చేసుకోవడం మొదలు పెడుతుంది. గతంలో చూస్తే ఎందుకంటే మురళీధర్ గారు జరుగుతుంది. చూసుకుంటా రైట్. ఇప్పుడు అప్పుడు రేవూరు ప్రకాష్ థ్యాంక్ యూ సుధాకర్.